ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ మంచి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విస్తరణలు బాగా రాణిస్తాయి. ఆదాయపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మంచి ఫలితాలని చవిచూస్తారు. స్నేహితుల యొక్క లబ్ధి పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత మరియు విజయాలు రెండు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కుజగ్రహం, రాహుగ్రహం ఈ రెండు కూడా ఆకస్మికమైనటువంటి జాప్యాలని, చిరాకుల్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికే చేపట్టేటువంటి ప్రక్రియను కనుక పరిశీలించినట్టయితే గణపతి యొక్క హోమం బాగా ఉపయోగపడుతుంది. గణపతిని పూజించడం ద్వారా, గణపతిని అభిషేకించడం ద్వారా, గణపతికి నమస్కరించడం ద్వారా ఈ కుజరాహుల యొక్క ప్రతికూలత తగ్గుతుంది. శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం గం గణపతియే నమః అనేటువంటి మహామంత్రం శుభ ఫలితాలను ఇస్తుంది, విజయాలని తెచ్చిపెడుతుంది. ఇక మినుములు, కందులు, వస్త్రాలు ఈ వారం మీరు దానం చేయగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆగిపోయిన కార్యాలన్నీ కూడా ఊపందుకుంటాయి. ఇక ఈ వారం మీరు చేయదగినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి బాగా లాభిస్తాయి.